టీ20 ప్రపంచ కప్ 2024 జూన్ 2వ తేదీన అమెరికా కెనడా మధ్య జరిగే పోరుతో ఆరంభం కానుంది. ఇక ఈ ప్రపంచ కప్లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. మొదట గ్రూప్ దశ, ఆ తర్వాత సూపర్ 8 దశ జరుగుతాయి. అనంతరం సెమీస్, ఫైనల్స్ జరుగుతాయి. టైటిల్ పోరు జూన్ 29న జరగనుంది. ఈ ప్రపంచ కప్లో విజయం సాధించాలనే పట్టుదలతో టీమిండియా బరిలోకి దిగుతోంది. 2022 టీ20 ప్రపంచ కప్లో సెమీస్ వరకు చేరిన భారత్ ఛాంపియన్గా నిలవడంలో మరోసారి విఫలమైంది. టీ20 ప్రపంచ కప్ నెగ్గాలంటే టీమిండియా అన్ని విభాగాల్లోనూ రాణించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ఆడమ్ గిల్క్రిస్ట్ టీమిండియా గురించి కీలక విశ్లేషణ చేశాడు. గిల్క్రిస్ట్ ఏమన్నాడంటే, టీమిండియాలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉన్నప్పటికీ టీ20 ప్రపంచ కప్ ను భారత జట్టు నెగ్గాలంటే ఒక కీలక ప్లేయర్ రాణించాల్సి ఉంటుంది. అతడే మిస్టర్ 360గా పేరు సంపాదించిన సూర్యకుమార్ యాదవ్. అతడి ప్రదర్శనపైనే టీమిండియా విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి. ముఖ్యంగా లక్ష్యాన్ని ఛేదించే సమయంలో సూర్యకుమార్ యాదవ్ ముఖ్య పాత్ర పోషించే అవకాశం ఉంది. తనకే సాధ్యమయ్యే షాట్లతో రెచ్చిపోవడం సూర్యకుమార్ యాదవ్ ప్రత్యేకత. అతడు ఒక 10 ఓవర్లు క్రీజులో ఉంటే చాలు, మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. ఆరంభంలో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు శుభారంభాన్ని అందిస్తే ఆ తర్వాత ఇన్నింగ్స్ ను పరిగెత్తించడం సూర్యకుమార్ యాదవ్ యొక్క బాధ్యత. అయితే సూర్యకుమార్ యాదవ్ కీలక మ్యాచ్లలో బలమైన జట్లపై విఫలమవుతాడనే అపవాదు ఉంది. ఇక స్లో బౌలింగ్ లో పరుగులు సాధించడంలో సూర్యకుమార్ యాదవ్ ఇబ్బంది పడతాడు. ఈ టీ20 ప్రపంచ కప్ లో స్లో పిచ్లపై జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది సూర్యకుమార్ యాదవ్ కు ప్రతికూల అంశం. దీనిని ఎలా అధిగమిస్తాడో చూడాలి. సూర్యకుమార్ యాదవ్ క్రీజులో నిలబడితే మాత్రం టీమిండియా అలవోకగా విజయాలు సాధిస్తుందని గిల్క్రిస్ట్ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.